ప్రజాపాలన అప్లికేషన్ సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అండి. సో ఏంటి అంటే ఈ అప్లికేషన్ ఎవరైతే సబ్మిట్ చేశారో అందులో నుంచి ఎంతమంది ఎలిజిబుల్ అయ్యారు, అలాగే ఎంతమంది ఎలిజిబుల్ అవ్వలేదు ఆ స్కీమ్స్కి, ఆ లిస్ట్ రిలీజ్ సంబంధించి అప్డేట్ అనమాట. వీడియోని పూర్తిగా చూసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ మీకు ఫ్యూచర్లో కూడా కావాలనుకుంటే కనుక మన ఛానల్ తప్పకుండా ఫాలో అవుతుండండి. ముఖ్యంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఓకే, సో ఈ ప్రజాపాలన అప్లికేషన్ లాస్ట్ మంత్ 28 నుంచి స్టార్ట్ అయింది. నిన్నటి వరకు అంటే జనవరి 6 వరకు వీళ్ళు అప్లికేషన్ అయితే రిసీవ్ చేసుకున్నారు. గవర్నమెంట్ దగ్గర 1.2 crores అప్లికేషన్ అయితే వచ్చాయన్నమాట ఈ ప్రజాపాలన అప్లికేషన్లో. ఓకే, సో ఇవన్నీ కూడా రేపటి నుంచి వచ్చిన అప్లికేషన్స్ అన్నీ కూడా రేపటి నుంచి అంటే జనవరి 8 నుంచి జనవరి 17 వరకు డేటా ఎంట్రీ చేస్తారనమాట. సో అప్లికేషన్స్ అన్నీ కూడా ఆన్లైన్లో సిస్టంలో డేటా మొత్తం ఫీడ్ చేస్తారు. ఈ మంత్ 17 తర్వాత ఏ స్కీమ్కి ఎవరు ఎలిజిబుల్ అయ్యారు, ఎవరు ఎలిజిబుల్ అవ్వలేదు అనేది మనకు ఈ మంత్ ఎండింగ్ లోపల ఆ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు. ఏ స్కీమ్కి ఎంతమంది ఎలిజిబుల్ అయ్యారు, ఎంతమంది ఎలిజిబుల్ కాలేదని చెప్పేసి. సో దీనికంటే ముందు కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారనమాట. లైక్ ఏదైనా ఒక స్కీమ్కి ఎలిజిబుల్ అవ్వాలంటే ఇవి టర్మ్స్ అండ్ కండిషన్స్, ఇవన్నీ సాటిస్ఫై అయితే ఎలిజిబుల్ అవుతారు అని వాళ్ళు ఒక టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే అనౌన్స్మెంట్ చేస్తారు. దాని ప్రకారంగా మీరు ఎలిజిబుల్ ఉంటే కనుక మీ పేరు ఎలిజిబుల్ లిస్ట్లో వస్తుంది, లేదంటే నాట్ ఎలిజిబుల్ లిస్ట్లో వస్తుంది. ఇది ఈ మంత్ ఎండింగ్ అంతా మనకు ఒక ఐడియా అయితే వచ్చేస్తుంది అనమాట, ఈ మంత్ ఎండింగ్కి. ఓకేనా, సో ఈ లోపల మనకి ఇంకేమన్నా అప్డేట్స్ వస్తే కనుక ఈ ప్రజాపాలన అప్లికేషన్ సంబంధించి ఏమన్నా టర్మ్స్ అండ్ కండిషన్స్ గవర్నమెంట్ రిలీజ్ చేస్తే, సో ఈ పథకానికి ఈ కండిషన్స్ ఉంటాయి, ఈ పథకానికి ఈ కండిషన్స్ ఉంటాయి, ఏమన్నా అలాంటి కండిషన్స్ రిలీజ్ చేస్తే నేను వెంటనే వీడియో చేస్తాను. సో ఫాలో అవుతూ ఉన్నాను మన ఛానల్ని. థ్యాంక్ యూ.